హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి మాట, మంచి గుణమే నిజమైన ఆభరణం అటండి ఎవరికైనా సరే. సో వీడియోలోకి వెళ్తే ఎగ్ కీమా కర్రీ తయారు చేశానండి ఈరోజు. దీనికోసం ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అర స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అర స్పూన్ జీలకర్ర వేసి, జీలకర్ర బాగా వేగాలండి, చిట్పట్ మనాలి బాగాన. అన్ని తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఆ నూనెలోని మంటను మీడియంలో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయలు ఒక నిమిషం వేగిన తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. వీటిలో కావాల్సిన మసాలాలన్నీ ఇప్పుడు వేసుకుందాం. కొంచెం పసుపు, రుచికి సరిపడగా సాల్ట్, అలాగే జీలకర్ర పొడి 1/2 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూను వేసి ఈ మసాలాలన్నీ కూడా ఈ ఉల్లిపాయల్లో బాగా వేగేటట్టు కలుపుకోవాలి. ఇలా అవన్నీ కలిపిన తర్వాత మీడియం సైజువి 2 టమాటాలు తీసుకొని అవి కూడా వేసుకొని చక్కగా మనం మగ్గించుకోవాలండి. ఉల్లిపాయల్లోని ఆయిల్లోని ఈ మసాలాలతో పాటు టమాటాలు మూత పెట్టి మగ్గించుకోవాలి, మగ్గుతాయండి. ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసుకోండి, నేను వేయడం మర్చిపోయాను, మీరైతే మాత్రం కారం వేసుకోండి. ఇవన్నీ వేసి వేగిన తర్వాత మనం మూత పెట్టుకున్నాం కదా, చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు 3 కోడిగుడ్లు, ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసుకొని తురుముకుందామండి. ఎగ్స్ని తురిమేసుకోవాలి. ఇదైతే నేను ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేశాను ఈ కర్రీ. ఇది యూట్యూబ్లో చూసారంట, మా మనవలు చేయమని అడిగారు, అందుకు చేశాను. వాళ్ళకి చాలా నచ్చిందండి, చాలా బాగుంది. అంటే నాకు కూడా నచ్చింది, కొంచెం డిఫరెంట్గా ఉంది. రోజు మనం రెగ్యులర్గా ఎగ్ కర్రీలు, ఆమ్లెట్లు, ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఇలా చాలా చేశాను, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని మనం సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటుంది. అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే ఒక్క లైక్ చేయండి, మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఒపీనియన్ అయితే రైస్ కన్నా చపాతీకి ఈ కర్రీ, ఎగ్ కీమా కర్రీ చాలా బాగుంటుంది అనిపిస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.